హాయ్ ఫ్రెండ్స్, 2024 జాన్ 4న ఇండియాలో భాగమైన లక్షద్వీప్ ఐలాండ్కి మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ విజిట్ చేసి అక్కడున్న అందమైన బీచెస్ అండ్ లొకేషన్లకు సంబంధించిన కొన్ని ఫొటోస్, వీడియోస్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. అయితే లక్షద్వీప్లో ఉన్న ఐలాండ్స్ని ఒక టూరిస్ట్ డెస్టినేషన్గా ప్రమోట్ చేసినందుకు ఆయన్ని మాల్దీవ్స్ గవర్నమెంట్ అఫీషియల్ ఒకరు ది పపెట్ ఆఫ్ ఇజ్రాయెల్ అని కామెంట్ చేశారు. మరొక గవర్నమెంట్ అఫీషియల్ అయితే ఇండియా ఒక నీట్నెస్ లేని దేశమని, మనం మాల్దీవ్స్తో పోటీ పడలేమని చాలా ఇన్సల్టింగ్గా కామెంట్ చేశారు. అయితే నిజానికి మోడీ గారు లక్షద్వీప్ని విజిట్ చేసినప్పుడు ఆయన మాల్దీవ్స్ గురించి కానీ అక్కడ టూరిజం గురించి కానీ మాట్లాడలేదు. ఆయన కేవలం ఇండియా టూరిజంను ప్రమోట్ చేయడానికి మాత్రమే ఆయన కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ షేర్ చేశారు. అయినా కానీ మోడీ గారిని టార్గెట్ చేసి మాల్దీవ్స్ అఫీషియల్స్ ఎందుకని ఇలాంటి ఇన్సల్టింగ్ కామెంట్స్ చేశారు? గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బాయ్కట్ మాల్దీవ్స్ అనే ట్యాగ్లైన్ బాగా వైరల్ అవుతుంది. దీనివల్ల మాల్దీవ్స్ వెళ్ళాలనుకున్న కొన్ని వేల మంది తమ ట్రిప్స్ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఇలాంటి కామెంట్ చేసిన మాల్దీవ్స్ అఫీషియల్స్ మీద అక్కడ గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2019లో వచ్చిన కరోనా వలన మన దేశంలో దాదాపు 3 years పాటు టూరిజం ఆగిపోయింది. అండ్ కరోనా తగ్గి అన్నీ ఓపెన్ అయిన తర్వాత కూడా ఇండియాలో టూరిజం అనేది డెవలప్ అవ్వలేదు. సో ఇది గమనించిన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన దేశంలో ఉన్న టూరిజం డెవలప్ చేయడానికి స్వయంగా ఆయనే కొన్ని స్టెప్స్ తీసుకున్నారు. దానిలో భాగంగానే మన దేశ ప్రధాని జనవరి 4, 2024న లక్షద్వీప్ వెళ్ళారు. అక్కడ సీ బ్యూటీ గురించి అండ్ అక్కడ ప్లేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని ట్వీట్స్ చేశారు. అండ్ ఆ ట్వీట్స్ చేసిన కొన్ని గంటల్లోనే అవి బాగా వైరల్ అయ్యాయి. ఎంతోమంది ఇండియన్స్ లక్షద్వీప్ ఐలాండ్స్ గురించి అండ్ అక్కడున్న ప్లేసెస్ గురించి చాలా ఎక్కువగా గూగుల్ చేశారు. ఎంతలా అంటే ఆయన సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేయగానే ఒక్క రోజులోనే ఇండియాలో గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేసిన నేమ్స్లో లక్షద్వీప్ ఐలాండ్స్ 9th ప్లేస్కి వచ్చేసింది. అంటే మీరే అర్థం చేసుకోండి మోడీ గారి ప్రమోషన్కి ఏ రేంజ్లో రెస్పాన్స్ ఉందో. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఆయన చేసిన ఏ ట్వీట్లో కూడా మాల్దీవ్స్ గురించి కానీ వాళ్ళ టూరిజం గురించి కానీ ఎక్కడా మాట్లాడలేదు. ఆయన కేవలం లక్షద్వీప్ టూరిజంని ప్రమోట్ చేయడానికి మాత్రమే ట్వీట్స్ చేశారు. ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే మోడీ గారు లక్షద్వీప్ని ప్రమోట్ చేయడం చూసి మాల్దీవ్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ అయిన జాహిద్ రమేష్ అండ్ మరియన్ షైనా అనే పర్సన్స్ నెగిటివ్గా కామెంట్ చేశారు. వీళ్ళు మాల్దీవ్స్ గవర్నమెంట్ మినిస్టర్స్. వీళ్ళ కామెంట్స్ ఏంటంటే మోడీ గారు లక్షద్వీప్లో ఫొటోస్ని షేర్ చేసి అక్కడ టూరిజంను ప్రమోట్ చేయడం చూసిన అక్కడ గవర్నమెంట్ అఫీషియల్లో ఒకరైన జాహిద్ రమేష్ ఇండియా మాల్దీవ్స్తో పోటీ పడలేదని, పోటీ పడడం అసాధ్యమని, మన వాళ్ళలా టూరిస్టులకి సర్వీసెస్ ప్రొవైడ్ చేయలేమని, లొకేషన్స్ క్లీన్గా ఉంచమని, ఇండియాలో రూమ్స్ క్లీన్గా ఉండవని, ఇలా మన ఇండియన్ టూరిజంని చాలా తక్కువ చేసి ట్వీట్స్ పెట్టారు. దీంతోపాటు మరొక మినిస్టర్ అయిన మరియన్ షైనా అనే వ్యక్తి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ గారిని ఒక క్లౌన్ అని, పపెట్ ఆఫ్ ఇజ్రాయెల్ అని చాలా దారుణంగా ట్వీట్ చేశారు. అయితే మన దేశ నాయకుడిని, మన దేశ టూరిజంని ఇంత తక్కువ చేసి మాట్లాడినందుకు ఇండియాలో ఉన్న ఎంతోమంది మాల్దీవ్స్కి ఎలా అయినా బుద్ధి చెప్పాలని సోషల్ మీడియాలో 2 or 3 days నుంచి ఒక ట్యాగ్లైన్ బాగా వైరల్ చేస్తున్నారు. అదే బాయ్కట్ మాల్దీవ్స్. అంటే ఇండియన్స్ ఎవరు కూడా మాల్దీవ్స్ వెళ్లకుండా దానికి బదులుగా మన దేశంలో ఉన్న లక్షద్వీప్కి వెళ్ళాలని ప్రమోట్ చేస్తున్నారు. అయితే మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారిని అలానే మన దేశ టూరిజం మీద నెగిటివ్ కామెంట్స్ చేసినందుకు ఎంతోమంది గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ సెలబ్రిటీస్ రెస్పాండ్ అవుతున్నారు. లైక్ అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ అండ్ సచిన్, ఇలా చాలామంది సెలబ్రిటీస్ బాయ్కట్ మాల్దీవ్స్ అని చెప్పి ట్వీట్స్ చేస్తున్నారు. అండ్ దీని కారణంగానే ఇప్పుడు మన దేశం నుంచి మాల్దీవ్స్ వెళ్ళడానికి హోటల్స్, ఫ్లైట్స్, టికెట్స్ బుక్ చేసుకున్న కొన్ని వేల మంది టూరిస్టులు వాళ్ళ టికెట్స్ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. మన దేశంలో ఉన్న కొన్ని టూరిజం కంపెనీలు లక్షద్వీప్ను ప్రమోట్ చేయడానికి స్పెషల్ ఆఫర్స్ కూడా తీసుకురాబోతున్నట్టు అనౌన్స్ చేశారు. అయితే మాల్దీవ్స్ అఫీషియల్స్ చేసిన ఈ పనికి మన ఇండియన్సే కాకుండా మాల్దీవ్స్ సిటిజన్స్ అండ్ వాళ్ళ గవర్నమెంట్ కూడా చాలా సివియర్గా రెస్పాండ్ అయింది. అయితే ఇండియా గురించి ఇలా కామెంట్ చేసినందుకు మాల్దీవ్స్ గవర్నమెంట్ అక్కడ 3 మినిస్టర్స్ని సస్పెండ్ చేసింది. అయితే మాల్దీవ్స్ ఇండియాతో పోలిస్తే చాలా చిన్న దేశం. వాళ్ళ దేశానికి వచ్చే ఆదాయం మెయిన్గా టూరిజం నుంచే వస్తుంది. వాళ్ళ దేశ జీడిపిలో 60% టూరిజం నుంచే వస్తుంది. అయితే మాల్దీవ్స్ వెళ్ళే టూరిస్టుల్లో ఎక్కువగా మన ఇండియన్సే ఉంటున్నారు.
ఒకవేళ మన ఇండియన్స్ కానీ మాల్దీవ్స్ వెళ్ళకపోతే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఏ స్థాయిలో చిన్నభిన్నమవుతుందో మీరే ఆలోచించండి. అందుకే మాల్దీవ్స్ ప్రెసిడెంట్ అయిన మొహమ్మద్ మీజు ఈ ఇష్యూ మీద ఇమీడియట్గా రెస్పాండ్ అయి 3 మినిస్టర్స్ని సస్పెండ్ చేశారు. అయితే ఇప్పుడు ఇండియా తలుచుకుంటే మాల్దీవ్స్ని ఇండియా రీప్లేస్ చేయగలదో లేదో చూద్దాం. బేసిక్గా లక్షద్వీప్ వచ్చి అరేబియన్ సీ లొకేషన్లోనూ అండ్ మాల్దీవ్స్ వచ్చి ఇండియన్ ఓషన్ లొకేషన్లోనూ ఉంటుంది. కాకపోతే ఈ 2 లొకేషన్స్ దాదాపు సిమిలర్గానే ఉంటాయి. కానీ ఎక్కువ మంది టూరిస్టులు మాల్దీవ్స్ వెళ్ళడానికి కారణం ఏంటంటే వాళ్ళకి పెద్దగా ల్యాండ్ ఏరియా కానీ నేచురల్ రిసోర్సెస్ లేకపోవడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హాస్పిటాలిటీ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేసి టూరిజంని బాగా డెవలప్ చేసుకున్నారు. కానీ రీసెంట్ టైమ్స్లో లక్షద్వీప్ కూడా కొంచెం డెవలప్ అవుతుంది. లక్షద్వీప్కి వచ్చే టూరిస్టుల్లో ఎక్కువ మంది ఫారినర్సే ఉంటున్నారు. ఇండియన్స్ అందరూ కూడా లక్షద్వీప్ కంటే మాల్దీవ్స్కి ఎక్కువగా వెళ్తున్నారు. సో ఇన్ కేస్ లక్షద్వీప్లో టూరిజం అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా డెవలప్ చేస్తే అప్పుడు మన దేశం ఖచ్చితంగా టూరిజంలో మాల్దీవ్స్ని రీప్లేస్ చేస్తుంది. ఎందుకంటే అక్కడున్న ప్రతిదీ ఇక్కడ ఉంది ఎక్సెప్ట్ హాస్పిటాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తప్ప. ఒకవేళ ఇండియా మాల్దీవ్స్కి పోటీగా లక్షద్వీప్ని డెవలప్ చేస్తే వాళ్ళ దేశ ఆర్థిక వ్యవస్థ నష్టపోతుంది. అందుకే మాల్దీవ్స్ గవర్నమెంట్ ఇండియా మీద నెగిటివ్ కామెంట్ చేసిన వాళ్ళ అఫీషియల్స్ని సస్పెండ్ చేసింది. దీన్ని ఇండియా ఒక అవకాశంగా తీసుకొని మన దేశంలో టూరిజంని ఇంకా బాగా డెవలప్ చేస్తే అది ఫ్యూచర్లో ఇండియాతో పాటు ఫారినర్స్ని కూడా బాగా అట్రాక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి. అలానే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.